హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో అందరం ఉండాలి. మీ చంద్రశేఖర్ బ్లాగ్స్కి స్వాగతం, సుస్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఆగస్టు 27 తెలుసు కదా అందరికీ, వినాయక చవితి పండుగ. నిజంగా వినాయక చవితి అనగానే పిల్లలు చాలా చాలా ఇంట్రెస్ట్గా ఒక వినాయకుడిని పెట్టాలి, అలాగే పూజలు చేయాలి అని పిల్లలకి చాలా చాలా మంచిగా ఆలోచన రావటం చాలా గ్రేట్. పిల్లలు స్టేజ్ వేయటం కానీ, అలాగే పిల్లలు దేవుడు ఒక 9 రోజులు దేవుడికి మనస్ఫూర్తిగా పూజలు చేయడం కానీ, అలాగే మంచిగా అన్నదానము ప్రసాదాలు కానీ ప్రతి ఒక్కటి పిల్లలు ఇంటింటికి వెళ్ళి మీకు తోచిన సొంత వేసి తీసుకొని వాటితోటి చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. నిజంగా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. దేవుడికి సంబంధించిన వాటికి ఖచ్చితంగా వినాయకుడిని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల్ని మనం పూజిద్దాం, చాలా మంచిది. పూజకి కావాల్సిన పండ్లు కానీ అన్నీ వినాయకుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి తీసుకొచ్చి పూజ చేసి మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఒక 3 రోజుల తర్వాత మనం వినాయకుడు పెద్ద బొమ్మ దగ్గర తీసుకెళ్ళి పూజ చేసిందే పెట్టడమా, లేకపోతే 3వ రోజు వెళ్ళి గంగలోకి తీసుకుపోయి పార్వతమ్మ ఒడిలో చేర్చుకోవటమా, నిమజ్జనం చేయటం చాలా మంచిది. పూజ చేసుకుంటే మంచిగా అందరూ హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే మనం మట్టి వినాయకుడిని పూజిద్దాం, చాలా మంచిది. అందరూ ఏ గొడవ లేకుండా మంచిగా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మన యూట్యూబ్ తరఫున, నా తరఫున, యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పెట్టి పూజించడం చాలా మంచిది ఫ్రెండ్స్. మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? గణేష్ మహారాజ్కి జై, గణపతి బప్పా మోరియా, ఆదా లడ్డు చోరియా, ఓకేనా ఫ్రెండ్స్? మేమైతే వినాయకుడికి అయితే సెలబ్రేషన్ అయితే చేస్తూనే ఉన్నాము. పిల్లలైతే నైట్ మొత్తం అక్కడే ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.